వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? దసరా సందర్భంగా ఉచిత కన్సల్టేషన్, సర్జరీపై 20% వరకు డిస్కౌంట్. దేవి దుర్గమ్మ, శ్రీదేవి దుర్గమ్మ, దేవి దుర్గమ్మ, శ్రీదేవి దుర్గమ్మ. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈసారి నవరాత్రులు 11 రోజుల పాటు వస్తుంది. అయితే 9 రోజుల పాటు విశేషంగా అమ్మవారి ఆరాధన, పూజ చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అందరికీ అది కుదరకపోవచ్చు. అయితే అట్లీస్ట్ లాస్ట్ 3 రోజులు అంటే దుర్గమ్మ, మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరి అమ్మవారి పూజ అయినా మనం చేసుకోగలిగితే అంతటి పుణ్యఫలమే వస్తుంది అంటున్నారు. మరి అలా చేసుకోవాలంటే ప్రతి ఒక్కరికి కూడా ఆచార్యులతో సుముఖంగా చేసుకోవడం కుదరకపోవచ్చు కదా. చాలా సులభంగా, చాలా శీఘ్రంగా ఈ నవరాత్రిలో లాస్ట్ 3 రోజులైనా ఇంట్లో ఎలా పూజ చేసుకోవచ్చు అని మనకు చూపించడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ముందుగా ఈ వీడియో అయితే నేను మీకు ధన్యవాదాలతో స్టార్ట్ చేయాలనుకుంటున్నానండి. కమెంట్ బాక్స్ అంతా నిండిపోయింది నందిబట్ల గారి పూజ వీడియో ఇంకెప్పుడు వస్తుంది అని చెప్పి. అటు పితృపక్షాలు వెనువెంటనే నవరాత్రులు రావడంతో మీరు చాలా చాలా బిజీ అయిపోయారు. బట్ లాస్ట్ 3 రోజులు పూజా విధానం తప్పకుండా సుమన్ టీవీ ప్రేక్షకులకి చేసి చూపిద్దామని మీ సమయాన్ని మా కోసం వెచ్చించారు. చాలా చాలా సంతోషం అండి. తప్పకుండా, ఎందుకంటే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కూడా పితృదేవత పక్షములు అయిపోయిన తర్వాత అమ్మవారి పూజ చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది. బిజీ స్కెడ్యూల్ వల్ల కావచ్చు, ఉద్యోగాల బాధ్యతల వల్ల కావచ్చు, కొంతమంది చేసుకోలేకపోయి ఉంటారు. మరి ఈ నవరాత్రుల్లో అమ్మవారి పూజ చేసుకోలేకపోయామనే చాలా వెలితి అందరికీ ఉంటుంది. ఆ వెలితి పూడ్చడం కోసమే సుమన్ టీవీ యాజమాన్యం, మీరు అందరూ ఎంతో ఆప్యాయతగా అమ్మవారి పూజా విధానాన్ని ప్రేక్షకుల కోసం అందించాలనే సదుద్దేశంతో చక్కటి కార్యక్రమాన్ని మీరు ప్రారంభించారు. కాబట్టి ఈ 3 రోజుల పాటు, కనీసం ఆఖరి 3 రోజులైనా కానీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందే విధంగా మీ ఇంట్లో మీరు ఒక చిన్న విగ్రహం పెట్టుకునైనా, ఒక చిన్న అమ్మవారి రూపు పెట్టుకునైనా, సులభతరమైనటువంటి, ఎందుకనంటే అందరికీ శక్తి ఉండకపోవచ్చమ్మా. అవును కదా, సామాన్య మానవులు కూడా ఉంటుంటారు. కాబట్టి వాళ్ళకి అనువుగా వాళ్ళింట్లో ఉండే పూజా వస్తువులతో అమ్మవారి యొక్క పూజని మనస్ఫూర్తిగా ఎలా చేసుకోవాలనేదే మనం చూపిస్తున్నాం. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క వీడియోని చూడగానే లైక్ చేసుకొని పెట్టుకోండి. 10 మందికి మీకు తెలిసిన వాళ్ళకి తెలియచేయండి. ఎందుకనంటే చాలా 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 సులభతరమైనటువంటి, అంటే ఇక్కడ ఏదో అమ్మవారికి ఏ విధమైనటువంటి ఉపచారము లోపం చేయట్లేదండి. సశాస్త్రీయముగా షోడశోపచార విధానముగా అమ్మవారి పూజ ఇంట్లో మనం చేసుకుని ఎంతో తృప్తి పొందాలి అనే సంకల్పమే మీకు అందరికీ కలగాలనే ఉద్దేశంతో శశాస్త్రీయమైనటువంటి విధి విధానంగా ఈ అమ్మవారి పూజా విధానాన్ని మీకోసం అందజేయడం జరుగుతుంది. చక్కగా లైక్ చేసుకొని పెట్టుకోండి. ఈ విధానాన్ని, పూజా విధానాన్ని ఇంట్లో చూస్తూ అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రుల్లో ఆఖరి 3 రోజులు చేసుకోమని, ఎన్ని రోజులు 9 రోజులు చేయకపోయినా ఆఖరి 3 రోజులు చేసినా నవరాత్రి పూజ ఫలితాన్ని మీరు పొందుతారని మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నటువంటి కారణం చేత ఏ విధమైనటువంటి ఆటంకాలు వచ్చినా, అయ్యో ఆటంకం వచ్చింది చేసుకోలేకపోయామని మహిళలకి, అలాగే కొంత అశౌచం అనేటువంటిది వచ్చినా, అయ్యో మనకు లాస్ట్ రోజులు మిగిలిపోయాయి, మొదటి నుంచి చేసుకోలేకపోయామనే బాధ, చాలామంది ఈ పూజా విధానాన్ని 9 రోజుల పాటు చేసుకోలేకపోయినా కనీసము 2-3 రోజులైనా చేసుకుంటే బాగుండు అనే ఆనందాన్ని పొందేటువంటి వాళ్ళ కోసమై ఈ వీడియో ప్రత్యేకించి మీకోసమై ఈ వీడియో చిత్రీకరణ చేయడం జరిగింది. కాబట్టి లైక్ చేసుకొని పెట్టుకొని పూజా సమయానికి, ఆఖరి 3 రోజుల్లో పూజా సమయానికి ఈ అమ్మవారి యొక్క పూజా విధానాన్ని అందరూ చూస్తూనైనా చేసుకోవచ్చు, లేదా ఒకసారి చూసుకొని అమ్మవారి పూజా విధానాన్ని పెట్టుకొని చక్కగా మీరు దీన్ని ఆచరించవచ్చు. ఏ రోజుకు ఆ రోజు అమ్మవారి యొక్క విశేషమైనటువంటి నామార్చన, అమ్మవారికి అభిషేకము ఇందులో ప్రధానము. అమ్మవారి సంతృష్టి చెందేదే నామార్చన, కుంకుమార్చనతోనే. కాబట్టి చక్కగా 3 రోజులకి 3 విధాలుగా అమ్మవారి యొక్క అలంకరణ స్వరూప విధానాన్ని వివరిస్తూ ఈ సంబంధించినటువంటి పూజా కార్యక్రమాన్ని మనం ఇప్పుడు చేసుకోబోతున్నాం. మరి ఈ రోజు అవతారం గురుగారు? అమ్మవారి యొక్క అవతారము దుర్గాదేవి యొక్క అవతారం. అంటే మనకు ఉన్నటువంటిది ఈ నవరాత్రులు ఏ విధంగా చేసుకుంటారంటే, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపముగా, మహాలక్ష్మి స్వరూపంగా 3 రోజులు,
మహాకాళి స్వరూపముగా 3 రోజులు, మహాసరస్వతి స్వరూపముగా 3 రోజులు మనం చేసుకునే ఆచారం ఉంది. కాబట్టి మొట్టమొదటిగా దుర్గాదేవి కాబట్టి ఈ యొక్క దుర్గాదేవిని మహాలక్ష్మి స్వరూపముగా మొదటి ఈ అష్టమి తిథి రోజున మనం చేసుకోబోతున్నాం. రెండవ రోజు నవమి మహాకాళి స్వరూపముగా మహిషాసురమర్ధిని, అలాగే మహాసరస్వతి స్వరూపముగా దశమి తిథి రోజున శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క పూజా విధానాన్ని చేసుకోబోతున్నాం. చక్కగా వీణుల విందుగా కనుల విందుగా ఉండేటువంటి కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించి పూజా విధానంలో మనస్సుని లగ్నం చేసి ఆ ఉన్న అరగంట సేపైన అమ్మవారిని దీక్షగా ఏకాగ్రతతో పూజ చేసుకుందాం. ప్రారంభిద్దామమ్మా. తప్పకుండా గురుగారు. ముందుగా దీపారాధన చేయండి అమ్మా. ఓం దీపారాధనం కృత్వా సాధ్యం త్రివర్తి సంయుక్తం బంధినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నరకాత్ ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. ఓం దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతిః ప్రచోదయాత్. అక్షితలు దీపం దగ్గర వేసి నమస్కారం చేసుకోండమ్మా. 3 సార్లు ఆచమనం చేయండి. హస్తం ప్రక్షాళ్య ఓం కేశవాయ నమః స్వాహ, ఓం నారాయణాయ నమః స్వాహ, ఓం మాధవాయ నమః స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అమ్మ తాంబూలం తీసుకోండి. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సా నో మంత్రేషమోర్జందుహానాధేనుర్వాగస్మానుపశుష్టుతైతు అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శివం మే స్యారథశాంతిం ప్రయచ్చ మే ఫలదాన కల్పోక్త సకల పుణ్య ఫలాప్రాప్తిరస్తు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంఘ్రయగుం స్మరామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువా నీతిర్మజన్మమ. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజన్నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం. ఏషాం హృదయస్థో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అక్షితలతో గణపతి దగ్గర అక్షితలు వేస్తూ పూజ చేయనమ్మా. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శచీ పురందరాభ్యాం నమః, అరుంధతి వశిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. నా శిరస్సు మీద కూడా అక్షితలు వేయనమ్మ. త్రిరాచమేత్. మళ్ళీ 3 సార్లు ఆచమనం చేయండి. ఓం 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 ఓం. అక్షితలు వాసన చూసి వెనక్కి వేసుకున్నామా, ఎడమ చేతి వైపు వెనక్కి. ఓం ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభేత్. దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభోర్భవస్సు వరోం. మమ అనుకోండమ్మా. మమ. పూజ చేసుకునే వాళ్ళు కూడా ఈ ప్రాణాయామం చేయగానే ఇప్పుడు చెప్పేటువంటిదంతా కూడా సంకల్పం చెప్పుకోవాలి. ఎందుకనంటే ఈ సంకల్పం మీకు
వరలక్ష్మీ వ్రతం చేస్తున్నటువంటి సందర్భంగానైనా, వినాయక వ్రతకల్పం పుస్తకంలోనైనా, వరలక్ష్మీ వ్రతకల్పం పుస్తకంలోనైనా సంకల్పం ఎలా చెప్పుకోవాలి అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మమ అనుకోండమ్మ. ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే. శ్రీశైల జ్యోతిర్లింగ క్షేత్రానికి మీరు పూజ చేసే ప్రాంతము ఏ దిశలో ఉంటుందో ఆ దిశలో చెప్పుకోవాలి. ప్రస్తుతం హైదరాబాద్లో చేస్తున్నాం కాబట్టి హైదరాబాదు శ్రీశైలానికి వాయువ్య ప్రదేశంలో ఉంది కాబట్టి శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్య ప్రదేశే యజమానస్య స్వగృహే. మీ సొంత ఇల్లు అయితే స్వగృహం అని చెప్పుకోవాలి. అద్దె ఇంట్లో ఉన్నట్లయితే ఆవాస గృహ అని చెప్పుకోవాలి. వ్యాపార స్థలంలో అయితే మమ వ్యాపార స్థలే అని చెప్పుకోవాలి. సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది 6 సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వేయుజమాసే శుక్లపక్షే. ఈ రోజు అంటే పూజ చేసే రోజు అష్టమి ఉంది కాబట్టి అష్టమి అని చెప్పుకోవాలి. నవమి ఉంటే నవమి తిథి అని చెప్పుకోవాలి రెండో రోజు. దశమి విజయదశమి కాబట్టి దశమ్యాం తిథో అని చెప్పుకోవచ్చు. అష్టమ్యాం తిథౌ వాసరః. ఏ రోజు ఏ వారం అయితే ఆ వారం పేరు చెప్పుకోవాలి. క్యాలెండర్లో నక్షత్రం ఉంటుంది. ఏ నక్షత్రం ఉంటే గనక ఆ నక్షత్రం పూజ చేసుకునే సమయానికి ఏ నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రం మీరు చెప్పుకోవాలి. శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ అస్మాకం శ్రీమాన్ శ్రీమతః గోత్రః. అమ్మ మీరు చేసుకుంటున్నారు కాబట్టి మీ గోత్రము, వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా పూజ చేసుకునే వాళ్ళ గోత్రము, మగవాళ్ళైతే వాళ్ళ గోత్రము, పేరు, భార్య పేరు, పిల్లల పేర్లు. ఇక్కడ మీ గోత్రము, మీ పేరు, మీ వారి పేరు, మీ పిల్లల పేర్లు కూడా చెప్పుకోవాలి. ఇలా సంకల్పంలో ఈ విధంగా చెప్పుకుంటేనే పూజకి ఫలితాన్ని మనం చాలామంది ఫోటో పెట్టేసి విగ్రహానికి ఏదో పూజ చేసేసి హడావిడిగా 10 నిమిషాల్లో పూజ మిగిస్తారు. కానీ సంకల్ప ప్రకారముగా ఈ విధంగా చేసుకోండి. అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం సంపూర్ణంగా మీకు మీ కుటుంబానికి ఎల్లవేళలా ఉంటుందని చెప్పవచ్చు. ఇక చెప్పిన తర్వాత గోత్రం అని చెప్పుకున్నారు కదమ్మా. ధర్మపత్ని సమేత సహ కుటుంబస్య చెప్పండి. మమ మమ ఉపాత్త ఉపాత్త సమస్త సమస్త దురితక్షయ దురితక్షయ ద్వారా ద్వారా శ్రీ పరమేశ్వర శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రీత్యర్థం మమ మమ అస్మాకం అస్మాకం సహ కుటుంబానాం సహ కుటుంబానం క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభి అభి వృద్ధ్యర్థం వృద్ధ్యర్థం మమ మమ కాయిక కాయిక వాచిక వాచిక మానసిక మానసిక సాంసర్గిక సాంసర్గిక చతుర్విధ చతుర్విధ పాతక పాతక దురితక్షయ దురితక్షయ ద్వారా ద్వారా ధర్మార్థ ధర్మార్థ కామమోక్ష కామమోక్ష చతుర్విధ చతుర్విధ ఫలపురుషార్థ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ శ్రీ పరమేశ్వర శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య ఉద్దేశ్య శ్రీ పరమేశ్వర శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రీత్యర్థం మహాలక్ష్మి మహాలక్ష్మి మహాకాళి మహాకాళి మహాసరస్వతి మహాసరస్వతి స్వరూపేభ్యః స్వరూపేభ్యః దుర్గాదేవి దుర్గాదేవి దేవత దేవత ఉద్దిశ్య ఉద్దిశ్య దుర్గాదేవి దుర్గాదేవి దేవత దేవత ప్రీత్యర్థం ప్రీత్యర్థం మమ మమ సర్వ సర్వ అభీష్ట అభీష్ట సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సమస్త సమస్త దురిత దురిత ఉపశాంత్యర్థం ఉపశాంత్యర్థం సమస్త సమస్త మంగళ మంగళ అవాప్త్యర్థం అవాప్యర్థం పుత్ర పుత్ర పౌత్ర పౌత్ర అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం మమ మమ మనోవాంఛ మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం ఫలసిద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాకాళి మహాసరస్వతి మహాసరస్వతి స్వరూపేభ్యః స్వరూపేభ్యః
దుర్గాదేవి దుర్గాదేవి దేవత దేవత పూజాం పూజాం కరిష్యే కరిష్యే ఆదో ఆదో నిర్విఘ్నేన నిర్విఘ్నేన పరిసమ అవాప్త్యర్థం అవాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి శ్రీ మహాగణాధిపతి పూజాం పూజాం కరిష్యే. కరిష్యే. నీళ్లు తీసుకొని ఈ నీళ్ళు తీసుకొని వదిలేయండి. తదంగ కలశారాధనంచ కరిష్యే. ఇప్పుడు కలశానికి ఈ విధంగా సంకల్పం చెప్పుకున్న తర్వాత ముందుగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కలశంలో నీటితో కలశారాధన చేసుకోవాలి. అమ్మ కలశానికి గంధము, తర్వాత బొట్టు అలంకరణ చేయండి. కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య. కలశంలో 2 తమలపాకులు వేయండి. అలాగే ఒక పుష్పం కూడా వేయండి. 2 తమలపాకులు వేయండి. తర్వాత పసుపు, కుంకుమ, గంధము, తర్వాత అక్షితలో ఎండుకొని కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాః స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే కలశాంబుసమాశ్రితాః. కలశం మీద ఇప్పుడు చేయవేయండి. ఓం ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదగుం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణా వా ఆపః పశవ ఆపోన్నమాపో అమృతమాపః సమ్రాడాపో విరాడాపः స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాపः సత్యమాపः సర్వా దేవతా ఆపో భోర్భవః సుభరాప. ఓం కలశోదకేన పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య. ఈ పువ్వుతో స్వస్తిక్ రాయండి, లేదా శ్రీ అని ఓంకారం కానీ ఏదైనా రాయండి. అప్పుడు ఆ నీటితో అన్ని పూజా వస్తువుల మీద చిలకరించండి, పుష్పాల మీద, ఆ పండ్ల మీద పట్టి. కలశోదకేన పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య. మీ శిరస్సును కూడా చల్లుకోండి. ఆత్మానంచ సంప్రోక్ష్య తదంగ ధ్యానం. దాంట్లో ఒక పుష్పము 2 అక్షితలు తీసుకున్నామా. ఇప్పుడు గణపతిని మనసులో ధ్యానం చేసుకోవాలి. ఎందుకనంటే ఏ పూజ చేసినా గణపతి యొక్క అనుగ్రహంతోనే మనకు ఆ పూజ సంపూర్ణముగా ఫలితాన్ని ఇస్తుంది. గణపతి పూజ లేకుండా ఏ పూజ చేయకూడదు. కాబట్టి ముందుగా గణపతిని ధ్యానం చేసుకున్నామా మనసులో. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. తదంగ ప్రాణ ప్రతిష్టాపనం కుర్యాత్. ఇలా గొడుగులాగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఆచ్ఛాదన అనేటువంటిది ఉండాలి ఈ గణపతి పూజ చేసేటప్పుడు, ఆచ్ఛాదనగా స్వామి మీద. ఓం అసనీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరం తమనమతే మృణయానః స్వస్తి అమృతం వైహి ప్రాణ అమృతమాపః ప్రాణ నేవయథాస్థానముపహ్వయతే. తీసినమా అక్షితలు వేయనమా. శ్రీ మహాగణాధిపతే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. ఇలా నీళ్లు చూపించి ప్లేట్లో వదిలేండమ్మా ఆ తమలపాకుతో. శ్రీ మహాగణాధిపతే నమః. పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అంటే ఇలా చేయడంలో అంతరార్థం ఏంటంటే ఆ స్వామి వారిని మనం ఆవాహన చేశాము, అలాగే ప్రాణప్రతిష్ఠ చేశాము. పాదయోః పాద్యం సమర్పయామి అంటే స్వామివారి పాదాల్ని కడుగుతున్నట్టుగా మనసులో భావన చేసుకోవాలి. హస్తయోః అర్ఘ్యం అన్నప్పుడు చేతులు కడుగుతున్నట్టుగా భావన చేసుకోవాలి. ముఖే శుద్ధ ఆచమని అంటే కళ్ళు కడగడానికి, మొహం కడగడానికి నీళ్లు ఇస్తున్నట్టుగా భావన చేసుకోవాలి. తదంగా స్థిరో శ్రీ మహాగణాధిపతి అక్షింతరవేణమ. శ్రీ మహాగణాధిపతే నమః. స్థిరో భవ, వరదో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ, స్థిరాసనం గురో. స్వామి సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన మంటపేస్మిన్ సన్నిధిం కురు. తదంగ ఔపచారిక స్నానం. కమలపాకుతో కొబ్బరి నీళ్ళు గురుగారు. కొబ్బరి నీళ్ళు కొద్ది కొద్దిగా చిలకరించండి. ఓం భద్రం కన్నేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టవాగం సస్తనోభిః వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. శ్రీ మహాగణాధిపతే నమః. ఫలోదక స్నానం సమర్పయామి. సృష్టిలో పవిత్రమైనటువంటిది నీరు, కొబ్బరి నీరు.
తర్వాత ఈ యొక్క కలశంలో ఇక ఆచమనం చేశారు కదా, ఏదైతే మీరు ఆచమనం చేయడానికి గ్లాస్ పెట్టుకున్నారో ఇక ఈ గ్లాసు ఆచమనం చేసిన ఈ గ్లాసు నీటిని ఎక్కడా కూడా దేవతా పూజలో వినియోగించకూడదు. చాలా మంది చేసేటువంటి తప్పు ఏంటంటే ఈ ఆచమనం అనేటువంటి చేసిన గ్లాస్ నీళ్లతోనే చేస్తారు. దీనివల్ల ఎటువంటి దోషం ఉంటుందంటే ఎంగిలి నీటితో స్వామివారికి ఉపచారాలు చేసిన ఫలితం. అందుకనే కలశారాధనంగా ఒక ప్రత్యేకంగా ఈ కలశారాధనకి పెట్టుకోమని చెప్పింది శాస్త్రం. ఇప్పుడు ఈ కలశంలోని నీటితో మళ్ళీ స్వామివారికి అభిషేకం చేయించండమ్మా. ఓం ఆపోహిష్టామయోభువస్తాన ఊర్జేత ధాతన మహేరణాయ చక్షసే యోవశివతమోరసస్తస్య భాజయతే హనః ఉషదీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మధ ఆపో జనయధాజనః శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇలా నీళ్లు చూపించి ప్లేట్లో వదిలేనమ్మా. శ్రీ మహాగణాధిపతయే నమః. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తదంగా వస్త్రం అక్షితలు పుష్పం వేయండమ్మా. అభివస్త్రా సువసనాన్యర్షాభిధేనో సుదుఘాః పూయమానః అభిచంద్రావర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ రజినో దేవసోమ. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రార్థే పుష్పాక్షతాం సమర్పయామి. మళ్ళీ నీళ్ళు చూపించి వదిలేయండి. తదంగ గంధం, ఈ పుష్పంతో గంధాన్ని పట్టుకొని పట్టుకున్నమ్మా. సమర్పయామి అన్నప్పుడు అప్పుడు ఆ పుష్పం అక్కడ పెట్టండి. గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాంగరేషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీ మహాగణాధిపతయే నమః. అలంకరణార్థే పుష్పవిలేపన గంధం సమర్పయామి. గంధధారణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ పుష్పం అక్షింతలు తీసుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమఘ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఉపవీతార్థే పుష్పాక్షతాం సమర్పయామి. యజ్ఞోపవీత ధారణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పుష్పం తీసుకోండి. ఒకవైపు పసుపు, ఇంకొక వైపు కుంకుమ అంటించండి. ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పిణీః హ్రదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహ ఇమే. శ్రీ మహాగణాధిపతయే నమః. అలంకరణార్థే పుష్పగంధ విలేపనం సమర్పయామి. అధ పుష్పైః సంపూజయామి. ఇప్పుడు పుష్పాలు అక్షితలతో స్వామివారికి పూజ చేయండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకన్నికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం పార్వతీతనయాయ నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాం సమర్పయామి. తదంగ ధూపం. ఇప్పుడు అగరవత్తులు వెలిగించున్నమ్మా. ఓం వనస్పత్యుద్భవై దివ్యైర్నానాగంధైః సుసంయుతం ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. అక్షితలు దీపం దగ్గర వేసి నమస్కారం చేసుకున్నమ్మా. సాధ్యం త్రివృత్తి సంయుక్తం వన్హినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాన్నరకాద్ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. ఇప్పుడు కలశంలోని నీటితో చిలకరించండి. ఓం భోర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఒక చుట్టు తిప్పండమ్మా. సత్యం త్వర్తేన వర్షించామి. అమృతమస్తు. అవసర నైవేద్యే కదలీఫల సహిత దాడిమీ ఫల సహిత నారికేళ నైవేద్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. కదలీఫల దాడిమీ ఫల నారికేళ నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణం 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఉదకపానీయం సమర్పయామి. పూర్వాపోషణం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. తదంగా తాంబూలం. ఈ తాంబూలాన్ని తాకండమ్మా.
భోగి ఫలైः సహ కర్పూరైర్నాగవల్లీదలైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతే నమః. ప్రత్యక్ష తాంబూలం సమర్పయామి. ఇలా నీళ్లు చూపించి వదిలేయండి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అథ మంగళ నీరాజన దీపం. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. ఆనంద కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. జై బోలో గణేష్ మహారాజకి జై. జై. పుష్పము అక్షింతలు తీసుకోండమ్మా. మంత్రపుష్పం. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. పునః పూజాంచ కరిష్యే. మళ్ళీ అక్షితలు వేయండమ్మా. ఛత్రమాచ్ఛాదయామి. చామరం బీజయామి. నృత్యం దర్శయామి. ఆందోళిక ఆవాహయామి. అశ్వానారోహయామి. గజానారోహయామి. ఘంటానాదయామి. సమస్త రాజోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజయాం సమర్పయామి. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గణాధిపం. అక్షితలు తీసుకోండమ్మా. చెప్పండి. మంత్రహీనం మంత్రహీనం క్రియాహీనం క్రియాహీనం భక్తిహీనం భక్తిహీనం గణాధిప గణాధిప యత్పూజితం యత్పూజితం మయా దేవ మయా దేవ పరిపూర్ణం పరిపూర్ణం తదస్తుతే. తదస్తుతే. అనయా ధ్యాన ఆ కలశంలో నీళ్లు తీసుకొని ప్లేట్లో వదిలేయండమ్మా. నీళ్లతో అక్షితలతో వేసుకొని ప్లేట్లు. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయాం సమర్పయామి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణ ఇతి సమర్పయామి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షితలు తీసుకున్నామా. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాయ నమః. సుప్రీత సుప్రసన్నా వరదో భవతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్త్వితి భవంతో బ్రువంతు. ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహామి. ఆ అక్షితలు తీసుకొని స్వామి దగ్గర ఉన్నటువంటి అక్షితలు తీసుకొని మీ శిరస్సును వేసుకున్నమ్మా. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శ్రీ మహాగణాధిపతి ప్రసాద ఫలసిద్ధిరస్తు. అక్షితలు ఇప్పుడు వేసి స్వామివారిని 3 రోజులు మనం పూజ చేసుకుంటాం. గణపతి పూజ మనం చేసుకున్నాం. ఇప్పుడు ఈ గణపతి పూజ అయిన తర్వాత స్వామివారిని మళ్ళీ యథాస్థానంగా పంపించడం. తర్వాత మళ్ళీ అందరికీ కూడా ఒక సామాన్యమైనటువంటి సందేహం ఏంటంటే, ఈ 3 రోజుల పాటు ఇప్పుడు మీరు చూపించినటువంటి గణపతి పూజ చేయాల్సిందేనా అనే సందేహం కూడా వస్తుంది. అయితే మొట్టమొదటి పూజల విధానంగా మొదటి రోజున అనగా ఈ 8వ రోజున మనం గణపతి పూజలో భాగంగా సంకల్పం చేసుకున్నాం కాబట్టి 9, 10 రోజున కూడా చేస్తామని సంకల్పం చేసుకున్నాం కాబట్టి ప్రతిసారి కూడా ఈ యొక్క సంబంధించిన గణపతి పూజ ఈ విధానంగా చేసుకోవాల్సిన అవసరం లేదు. పంచోపచార విధానంగా అనగా సంకల్పం 2వ రోజు చేసుకొని ఆ విధంగా స్వామివారిని ఆవాహన చేయడం, తర్వాత నైవేద్యము ఈ సంబంధించినటువంటి ధూపదీప నైవేద్యాలు పంచోపచార విధానంగా చేసుకోవాలి. అంటే ఆ రోజు అమ్మవారి అష్టోత్తరం చదివితే సరిపోతుంది. మళ్ళీ గణపతి పూజ అమ్మవారి ప్రత్యేకంగా పూజ చేయాలి. విధానం మళ్ళీ 3 రోజుల పాటు యథావిధిగా చేసుకోవాలి. గణపతి పూజ 3 రోజులు సంపూర్ణంగా చేయాల్సినటువంటి పని. ఆయనను తలుచుకుని ఆరాధిస్తే అమ్మవారి పూజకి వెళ్ళిపోతే సరిపోతుంది. ఇప్పుడు వేయండి అక్షితలు వేయండి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాగం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః. శ్రీ మహాగణాధిపతయే నమః. యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థే క్షేమాయ పునరా ఆగమనాయ చ.
ఒకసారి ఓంకార జపంతో కదిలించండి అమ్మ. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా చక్కగా ఇప్పటివరకు గణపతి పూజ అనేటువంటిది చేసుకున్నాం. తదనంతరం ఇప్పుడు అమ్మవారి దుర్గా స్వరూపముగా అమ్మవారిని ఈరోజు, రేపటి రోజు మహిషాసురమర్దినిగా, అవతల ఎల్లుండి అనేటువంటి రోజున శ్రీ రాజరాజేశ్వరి స్వరూపంగా ఈ 3 రోజుల పాటు అమ్మవారిని కొలుచుకుందాం. ఇక ఈ అమ్మవారి పూజ చేసేటప్పుడు కూడా మళ్ళీ అమ్మవారికి సంబంధించినటువంటి షోడశోపచార విధానంగా పూజ చేసుకోవాలి. చక్కగా దీన్ని ఫాలో అవ్వండి అమ్మ. మళ్ళీ మీరు ఆచమనం చేయండి మళ్ళీ 3 సార్లు. ఓం ఆచమ్య, ఓం కేశవాయ నమ స్వాహ, ఓం నారాయణాయ నమ స్వాహ, ఓం మాధవాయ నమ స్వాహ, ఓం గోవిందాయ నమ, ఓం విష్ణవే నమ, ఓం మధుసూదనాయ నమ, ఓం త్రివిక్రమాయ నమ, ఓం వామనాయ నమ, ఓం శ్రీధరాయ నమ, ఓం ఋషికేశాయ నమ, ఓం పద్మనాభాయ నమ, ఓం దామోదరాయ నమ, ఓం సంకర్షణాయ నమ, ఓం వాసుదేవాయ నమ, ఓం ప్రద్యుమ్నాయ నమ, ఓం అనిరుద్ధాయ నమ, ఓం పురుషోత్తమాయ నమ, ఓం అధోక్షజాయ నమ, ఓం నారసింహాయ నమ, ఓం అచ్యుతాయ నమ, ఓం జనార్దనాయ నమ, ఓం ఉపేంద్రాయ నమ, ఓం హరయే నమ, ఓం శ్రీకృష్ణాయ నమ, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ. పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ పూర్వ సంకల్ప అనుసారయుక్తాయాం శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతీ స్వరూపేభ్యః శ్రీ దుర్గాదేవత ఉద్దిశ్య దుర్గాదేవత ప్రీత్యర్థం చెప్పండి అమ్మ. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా పూర్వ సంకల్ప అనుసార యుక్తాయాం శ్రీ మహాలక్ష్మి మహాకాళీ మహాసరస్వతి స్వరూపేభ్యః శ్రీ దుర్గాదేవి పరాభట్టారిక దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం అష్టమి తిథౌ ఉదయం పూట చేసుకునేటట్టయితే ప్రాతకాలం, సాయంకాలం పూట చేసుకున్నట్టయితే సాయంకాల సమయం చెప్పుకోవాలి. ప్రాతకాల సమయే దుర్గాదేవి దేవత ఉద్దిశ్య దుర్గాదేవి దేవత ప్రీత్యర్థం యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాంచ కరిష్యే. తదంగధ్యానం పుష్పము అక్షితలు తీసుకోండమ్మా. మనసులో దుర్గాదేవి అమ్మవారిని ధ్యానం చేసుకోండి. మహాలక్ష్మి స్వరూపముగా కాబట్టి మహాలక్ష్మి అమ్మవారిని, దుర్గా అమ్మవారిని ఈ రోజున మనం ధ్యానం చేసుకుందాం. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. జాతవేదసే సనవామసో మమరాతి యతో నిదహాతి వేదః సనః పరుషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుందరితాత్యగ్నిః. తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. శ్రీ మహాలక్ష్మీ స్వరూపేభ్యః దుర్గాదేవి దేవతాయ నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. తదంగ ప్రాణ ప్రతిష్టాపనం కుర్యాత్. ఓం అసనే తే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం. జోక్పస్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృడయానః స్వస్తి. అమృతం వైహి ప్రాణ అమృతమాపః ప్రాణ నేవయధాస్థానముపహ్వయతే. శ్రీ మహాలక్ష్మీ స్వరూపేభ్యః దుర్గాదేవి దేవతాయ నమః. ధ్యానం సమర్పయామి, ఆవాహయామి. నవరత్న ఖచ్చిత హేమసింహాసనం సమర్పయామి. శ్రీ మహాలక్ష్మీ స్వరూపేభ్యః దుర్గాదేవి దేవతాయ నమః. స్థిరో భవ, వరదో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ. స్థిరాసనం కురు. దేవీ సర్వజగన్నాథం యావత్ పూజావసానకం తావత్తం ప్రీతిభావేన ప్రతిమేస్మిన్ మంటపేస్మిన్ సన్నిధిం కురు. శ్రీ మహాలక్ష్మీ స్వరూపేభ్యః దుర్గాదేవీ దేవతాయై నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. నీళ్లు చూపించి వదిలేయండి అమ్మా. అంటే ఇక్కడ అమ్మవారి పాదాలు కడుగుతున్నట్టుగా భావన చేసుకోవాలి. శ్రీ మహాలక్ష్మీ స్వరూపేభ్యః దుర్గాదేవి దేవతాయ నమః. పాదయోః పాద్యం సమర్పయామి.
హస్తయో అమ్మవారి చేతులు కడుగుతున్నట్టుగా భావన చేసుకుని వదిలివేయాలి నీటిని. హస్తయో అర్ఘ్యం సమర్పయామి శ్రీ మహాలక్ష్మీ స్వరూపేభ్య దుర్గాదేవి దేవతాయ నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి, ముఖం కడుగుతున్నట్టుగా భావన చేయాలి. తదంగా ఔపచారిక స్నానం. ఇప్పుడు కొబ్బరికాయలో ఉన్నటువంటి నీరు పవిత్రమైనది కాబట్టి ఈ అమ్మవారికి నీటితో చక్కగా అభిషేకం అనేటువంటిది చేసుకోవాలి. అమ్మ వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఇప్పుడు స్నానం ఉన్నప్పుడు అమ్మవారికి ఇంట్లో మీరు విగ్రహం, చిన్న విగ్రహం ఏర్పాటు చేసుకున్నా పర్వాలేదు, లేదా అమ్మవారి రూపుకైనా లేదా కనీసం ఒక రూపాయి కాయిన్కైనా కానీ మీరు పెట్టుకొని అభిషేకము స్నానము ఈ యొక్క చెప్పినటువంటి విధంగా మీరు చేసుకోవాలి. పంచామృతాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, శర్కర ఇవన్నీ కూడా, అలాగే కొబ్బరి నీళ్లు కూడా, ఇవన్నీ కూడా మీరు సిద్ధపరచుకొని చక్కగా ఈ యొక్క అమ్మవారికి శ్రీ సూక్తము, దుర్గా సూక్తము చాలా ప్రీతికం, ఋగ్వేదాంతర్గతమైనటువంటి సూక్తములు ఇవన్నీ. కాబట్టి ఈ విధమైనటువంటి మంత్రముతో అభిషేకం గనక జరిగినట్లయితే అమ్మవారు సాక్షాత్తు ఆ శక్తి మీ ఇంట్లోనే సంపూర్ణంగా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి అమ్మ మీరు మొట్టమొదటిగా పాలు తీసుకోండమ్మా. మనస్సులో శ్రీమాత్రే నమః అనుకుంటూ అమ్మవారికి ఉపచారం చేస్తున్నట్టుగా భావనతో, భక్తితో మమేకమై చక్కగా చేసుకోండమ్మా. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం. యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం. శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతాం కాంసో ఓస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జలం తేం తృప్తాం తర్పయం తేం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసాజ్వలం తేం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే. ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః. ఉపైతు మాం దేవ సఖః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమృద్ధ్యం దదాతు మే. క్షుత్పిపాసామలాంత్యేష్ఠ అలక్ష్మీన్నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాన్ నిర్ణద మే గృహాత్. గంధద్వారాం దరాధర్షాం నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యత్. మనసః కామమాకూతిం వాచः సత్యమశీమహి పశూనాం రూపమన్నస్య మయి శ్రీశ్రయతాం యశః. కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమా. శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం. ఆపస్రజంతు స్నిగ్ధాని చక్లీతవస మే గృహే నిజ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే. ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం. యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్ విందేయం పురుషానహం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. యశ్శుచిః ప్రయతో భూత్వా జుహ్యాదాజ్యమన్వహం శ్రియః పంచదశర్చంచ శ్రీకామः సతతం జపేత్. ఆనందః కర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాః. ఋషయస్తేస్త్రయః పుత్రా స్వయం శ్రీదేవి దేవతా. పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మసంభవే. త్వం మాం భజస్వ పద్మాక్షి येन सौख्यं लभाम्यहम्. अश्वदाये च गोदाये धनदाये महाधने ధనం మే జుషదాం దేవీం సర్వకామార్థసిద్ధయే. గత 2 రోజులుగా దుర్గాదేవి స్వరూపంగా, నిన్నటి రోజున మహిషాసుర మర్దిన్యే స్వరూపంగా మనం అమ్మవారిని అష్టోత్తర శతనామ పూజ విధానంగా చేసుకున్నాం. రోజువారిలాగానే ఈ రోజున శ్రీ రాజరాజేశ్వరి స్వరూపంగా అమ్మవారికి విశేషముగా అష్టోత్తర పూజ అనేటువంటిది చేసుకుందాం. ఎప్పటిలాగానే మీకు శక్తిని అనుసరించి, శక్తి లోపం లేకుండా
పూలతో కానీ, పసుపు కుంకుమతో కానీ, అక్షితలతో కానీ అమ్మవారికి అర్చన విధానంగా చేసుకోవచ్చు. ఎర్రటి కుంకుమ అక్షితలైతే అమ్మవారికి మహాప్రీతికరము. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. అమ్మ ప్రారంభించండి. ఇది శ్రీ రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామావళి పూజాంచ కరిష్యే. ఓం త్రిపురాయై నమః, ఓం షోడశ్యై నమః, ఓం మాత్రే నమః, ఓం త్ర్యక్షరాయై నమః, ఓం త్రితయాయై నమః, ఓం త్రియై నమః, ఓం సుందర్యై నమః, ఓం సుముఖ్యై నమః, ఓం సామవేద పరాయణాయై నమః, ఓం సేవ్యాయై నమః, ఓం శారదాయై నమః, ఓం శబ్దనిలయాయై నమః, ఓం సాగరాయై నమః, ఓం శరదంబరాయై నమః, ఓం సరితాంబరాయై నమః, ఓం శుద్ధాయై నమః, ఓం శుద్ధతనవే నమః, ఓం సాధ్వ్యై నమః, ఓం శివధ్యానపరాయణాయై నమః, ఓం శంభువనితాయై నమః, ఓం స్వామిన్యై నమః, ఓం శాంభవ్యై నమః, ఓం సరస్వత్యై నమః, ఓం సముద్రమధిన్యై నమః, ఓం శీఘ్రగామిన్యై నమః, ఓం శీఘ్రసిద్ధిదాయై నమః, ఓం సాధుసేవ్యాయై నమః, ఓం సాధుగమ్యాయై నమః, ఓం సాధు సంతుష్టమానసాయై నమః, ఓం ఖడ్వాంగధారిణై ఓం ఖడ్వాంగధారిణ్యై నమః, ఓం ఖర్వాయై నమః, ఓం ఖడ్గఖర్పరధారిణ్యై నమః, ఓం షడ్వర్గభావరహితాయై నమః, ఓం షడ్వర్గాయై నమః, ఓం షడాంగాయై నమః, ఓం షోఢాయై నమః, ఓం షోడశవార్షిక్ష్యై నమః, ఓం క్రతురూపాయై నమః, ఓం క్రతుమత్యై నమః, ఓం రుభుక్షాక్రతుమండితాయై నమః, ఓం కవర్గాధిపవర్గాంతాయై నమః, అంతఃస్థాయై నమః, ఓం అంతరూపిణ్యై నమః, ఓం అకారాయై నమః, ఓం ఆకారరహితాయై నమః, ఓం కాలమృత్యుజరాపహాయై నమః, ఓం తన్యై నమః, ఓం తత్వైశ్వర్యై నమః, ఓం తారాయై నమః, ఓం త్రివర్షాయై నమః, ఓం జ్ఞానరూపిణ్యై నమః, ఓం కాళ్యై నమః, ఓం కరాళ్యై నమః, ఓం కామేశ్యై నమః, ఓం ఛాయాయై నమః, ఓం సంజ్ఞాయై నమః, ఓం అరుంధత్యై నమః, ఓం నిర్వికల్పాయై నమః, ఓం మహావేగాయై నమః, ఓం మహోత్సాహాయై నమః, ఓం మహోదర్యై నమః, ఓం మహోదయాయై నమః, ఓం మేఘాయై నమః, ఓం బలాకాయై నమః, ఓం విమలాయై నమః, ఓం విమలజ్ఞానదాయిన్యై నమః, ఓం గౌర్యై నమః, ఓం వసుంధరాయై నమః, ఓం గవాంపతి నిషేవితాయై నమః, ఓం గోప్త్రియై నమః, ఓం భగాంగాయై నమః, ఓం భగరూపాయై నమః, ఓం భక్తిభావపరాయణాయై నమః, ఓం చిన్నమస్తాయై నమః, ఓం మహాధూమాయై నమః, ఓం ధూమ్రవిభూషణాయై నమః, ఓం ధర్మకర్మాదిరహితాయై నమః, ఓం ధర్మకర్మపరాయణాయై నమః, ఓం సీతాయై నమః, ఓం మాతంగిన్యై నమః, ఓం మేధాయై నమః, ఓం మధుదైత్య వినాశిన్యై నమః, ఓం భైరవ్యై నమః, ఓం భువనాయై నమః, ఓం మాత్రే నమః, ఓం అభయదాయై నమః, ఓం భవసుందర్యై నమః, ఓం భావుకాయై నమః, ఓం బగళాయై నమః, ఓం కృత్యాయై నమః, ఓం బాలాయై నమః, ఓం త్రిపురసుందర్యై నమః, ఓం రోహిణ్యై నమః, ఓం రేవత్యై నమః, ఓం రమాయై నమః, ఓం రంభాయై నమః, ఓం రావణవందిత్యాయై నమః, ఓం శతయజ్ఞమయాయై నమః, ఓం సత్వాయై నమః, ఓం శతక్రతువరప్రదాయై నమః, ఓం శతచంద్రాననాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం సహస్రాదిత్య సన్నిభాయై నమః, ఓం సోమసూర్యాగ్ని నయనాయై నమః, ఓం వ్యాఘ్రచర్మాంబరావృతాయై నమః, ఓం అర్ధేందుధారిణ్యై నమః, ఓం మత్తాయై నమః, ఓం మదిరాయై నమః, ఓం మదిరేక్షణాయై నమః. ఇది శ్రీ రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. అమ్మ ఇప్పుడు పుష్పమాల అనేటువంటిది మీరు చక్కగా పట్టుకోండి. అమ్మవారికి పుష్పహారాన్ని సమర్పిస్తున్నట్టుగా భావన మనస్సులో చేసుకోండి. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపేభ్యః శ్రీ దుర్గాదేవి పరభట్టారికా దేవతాయై నమః పుష్పమాలాం సమర్పయామి. ఓం మనస్పత్తిర్భవే దివ్యైర్నానాగంధైః సుసంయుతం ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిష్ఠితాం. శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపేభ్యః దుర్గాదేవి పరభట్టారికా దేవతాయై నమః ధూపమాఘ్రాపయామి. సాధ్యం త్రివృత్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరావహ భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాన్నరకాద్ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతిః ప్రచోదయాత్. శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపేభ్యః ధూపమాఘ్రాపయామి. ప్రత్యక్ష దీపం దర్శయామి.
తదంగ నైవేద్యం. అమ్మ ఆ నీటితో చిలకరించండి. ఓం భోర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వత్తేన పరిశించామి. అమృతమస్తు ఔసర నైవేద్యే భక్ష్య భోజ్య లేహ్య పదార్థాం నివేదయామి. కదలీఫల సహిత, దాడిమీఫల సహిత, ఆమ్రఫల సహిత బీజాఫల నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వః, ఓం అపానాయ స్వః, ఓం వ్యానాయ స్వః, ఓం ఉదానాయ స్వః, ఓం సమానాయ స్వః, ఓం బ్రహ్మణే స్వః. శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపేభ్యః దుర్గాదేవి పరభట్టారికా దేవతాయ నమః నైవేద్యం సమర్పయామి. మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపేభ్యః శ్రీ దుర్గాదేవి పరభట్టారికా దేవతాయ నమః నైవేద్యం సమర్పయామి. యథాశక్తి నైవేద్యం సమర్పయామి. నైవేద్యధారణాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. 2 తమలపాకులు తీసుకున్నాము. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాలి, అమ్మవారికి తాంబూలము చాలా ప్రీతికరం. కాబట్టి తాంబూలంలో శక్తి కొలది జాజికాయ, జాపత్రి, లవంగాలు, యాలకులు, పచ్చకర్పూరము, కుంకుమ పువ్వు ఇవన్నీ వస్తువులు ఉండేటట్టుగా అమ్మవారికి తాంబూలము పెట్టి తర్వాత పూజంత అయిపోయిన తర్వాత ఆ తాంబూలాన్ని ప్రసాదంగా మీ కుటుంబ సభ్యులు తీసుకోవచ్చు. ఎంతమంది ఉంటే అన్ని తాంబూలాలు కూడా మీరు అమ్మవారి దగ్గర పెట్టవచ్చు. అమ్మ తాంబూలం పెట్టండి. భోగి ఫలై సహ కర్పూరైర్నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపేభ్యః దక్షిణాసహిత ప్రత్యక్ష తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తదంగ మంగళ నీరాజన దీపం. ఓం హిరణ్యపాక్షం మధో పూర్ణం దధాతి మధజ్యోతాదీతి ఏకధా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధాతి. శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపేభ్యః శ్రీ దుర్గాదేవి పరభట్టారికా దేవతాయ నమః ఆనందకర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మంత్రపుష్పం 2 అక్షితలు 2 పుష్పాలు చేతులు పట్టుకోండి. అమ్మవారిని ధ్యానం చేసుకోండి. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంతఃశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వగుం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభోర్భువస్సు వరోం. జాతవేదసే సునవామసో మమరాతే యతో నిదహాతి వేదః సనః పరుషదతి దుర్గాణి విశ్వానావే వసుంధందరితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే. సుతరసితరసే నమః. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. పరాంకుశౌ పాశమభీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం.
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే సక్తుమివతిత ఉనా పునంతో యత్ర ధీరా మనసా వాచమకృత అత్ర సఖా యః సఖ్యాని జానతే భద్రైషాం లక్ష్మీర్నిహితాధివాచి ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతు ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్ ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ ఓం వాగీశ్వర్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో వాణీః ప్రచోదయాత్ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీలస్య యః పరః స మహేశ్వరః. శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపేభ్యః శ్రీ దుర్గాదేవి పరభట్టారిక దేవతాయ నమః సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. వీక్షించేటువంటి ప్రేక్షకులుగా వీలైతే లేచి 3 సార్లు ఈ యొక్క శ్లోకం చదువుతూ ప్రదక్షిణ చేయవచ్చు, లేదా మనస్సులోనైనా కానీ, శక్తి లేని వాళ్ళు మనస్సులోనైనా కానీ ప్రదక్షిణ చేస్తున్నట్టుగా భావన చేసుకోండి. యాని కాని చ పాపాని జన్మ అంతర్కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాన్ కృపయా దేవి శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో పరమేశ్వరి రక్ష రక్షో పరమేశ్వరి రక్ష రక్షో పరమేశ్వరి ఇది ఆత్మపూర్వక ప్రదక్షిణ నమస్కార పుష్పాంజలిం నమస్సుమాంజలిం సమర్పయామి. శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపేభ్యః శ్రీ దుర్గాదేవి పరభట్టారికా దేవతాయై నమః. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. నీళ్ళు తీసుకుని వదిలేయడం. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయాం సమర్పయామి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణి ఇది సమర్పయామి. అన్నిటితో కొబ్బరి మీద చిలకరించి ఓం భోర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ శక్తిం త్వత్తేన ప్రశంచామి. అమృతమస్తౌసర నైవేద్యే నారికేళ నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహం, యానాయ స్వాహం, దానాయ స్వాహం, మనాయ స్వాహం, మహాయ స్వాహ. 3 సార్లు చూపించదులేనమ్మ. మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి. పూర్వాపోషణం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తదంగ మంగళ నీరాజన దీపం. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. ఓం వాగీశ్వర్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో వాణీః ప్రచోదయాత్. శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపేభ్యః శ్రీ దుర్గాదేవి పరభట్టారికా దేవతాయ నమః. ఆనంద కర్పూర మంగళ నీరాజనం సమర్పయ దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ప్రక్షితలు తీసుకున్నామ్మా. ఇప్పుడు అమ్మవారికి 3 రోజుల పాటు పూజ చేసుకున్నాం కాబట్టి అమ్మవారికి ఉద్వాసన అనేటువంటిది 3వ రోజు జరుపుకోవాలి. అక్షితలు వేయండమ్మా. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాగం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః. శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపేభ్యః దుర్గాదేవి పరభట్టారికా దేవతాయ నమః. యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థే క్షేమాయ పునరా ఆగమనాయ చ. చాలా సంతోషం గురుగారు. 3 రోజుల పాటు మీరు చూపించిన పూజా విధానం అసలు నిజంగా అమ్మవారు వచ్చి అక్కడ కూర్చుందా అన్నట్టుగానే భలే అందంగా ఉన్నారు అమ్మవారు చిరునవ్వు చిందిస్తూ. సో చూశారు కదండి, గురుగారు ఎంతో భక్తి శ్రద్ధలతో మనందరి చేత కూడా పూజ చేయించారు. అలాగే గురుగారి ఆధ్వర్యంలో అక్టోబర్ 6న వాంఛ అంటే మన మనసులో ఉన్న కోరికలు శీఘ్రంగా నెరవేరడానికి గురుగారు చేస్తున్న హోమాలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. గురుగారు మరి ఒక్కసారి ఆ పూజ వివరాలు కూడా తెలియజేస్తారా? వాంఛ కల్పలత అని మనకు శ్రీ విద్యలో ఉంటుందమ్మా. ఇది చాలా మందికి తెలియదు. అంటే వినాయకుడు మనకు తొండంతో కనిపిస్తున్నట్టు పురుష రూపం, అలాగే సర్వాలంకార భూషితురాలైనటువంటి వినాయకి స్వరూపముగా ఉంటుంది ఆ వాంఛా కల్పలత అనేటువంటిది. ఇది శ్రీ విద్యా క్రమంలో వస్తుంది.
చాలా అతి శీఘ్రంగా ఫలితాన్ని ఇచ్చేటువంటి అమ్మవారు. ఈ హోమంలో అందరూ కూడా వీలైనంత వాళ్ళు శక్తి కొలది ఈ యొక్క కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. వాంఛా కల్పలత హోమంతో పాటు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు, అలాగే అక్టోబర్ 10వ తారీఖు రోజున గురువు కర్కాటక రాశిలోకి మారుతున్నటువంటి కారణం చేత కొన్ని రాష్ట్రాల వారికి యోగము, కొన్ని రాష్ట్రాల వారికి అవయోగము. కాబట్టి అందరికీ కూడా ఏ పని జరగాలన్నా గురుబలం కావాలి. కాబట్టి అట్టి గురుబలం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో దత్తాత్రేయ దక్షిణామూర్తి గురుగ్రహ హోమాది కార్యక్రమాలు కూడా జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి కరుంగలిమాల శక్తిపాతం చేసి ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. గురుగారు, మరి 8, 9, 10 ఈ వరుసగా 3 రోజుల పాటు, అంటే ఒకరోజు దుర్గాదేవి, మహిషాసురమర్దిని, అలాగే రాజరాజేశ్వరి అమ్మవారి పూజా విధానం మీ ద్వారా తెలుసుకొని మేమందరం కూడా చూడడం, చేసుకోవడం చాలా సంతోషంగా ఉందండి. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమమహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.